ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రేమానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రేమానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా వేలా కట్టలేనిది కల్వరిలో ప్రేమ. కల్వరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రేమానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ. మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కార్చి రక్షణ ఇచ్చే, రక్తము కార్చి రక్షణ ఇచ్చే, ప్రాణము పెట్టి పరమునకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువా, నిన్న సాయంకాలము రూతుని గురించి మాకు జ్ఞానం చేయుటకు మీ కృప దయచేశారు. ఈ దినము నా ప్రభువా ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను. మేళ్ళతో నింపమని వేడుకుంటున్నాను. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. నేను కనబడకూడదు, నేను మాట్లాడకూడదు. మీరు కనబడండి, మీరు మాట్లాడండి. మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇగో ఈ దినము ఇజ్రాయిల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. కొద్ది దినములుగా మనం వింటూ ఉన్నాము. ఈ దినము తెల్లవారుజామున అమెరికా ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం శుద్ధి చేసే ఆ యొక్క కర్మాగారాలు మొత్తం బ్లాస్ట్ చేసేసింది. ఇవన్నీ కూడా బైబిల్లోని ఉన్నటువంటి లేఖనములు నెరవేర్పు జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు రెండో రాకడికి ఇప్పటిదాకా చెప్పిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయం కానీ, మార్కు సువార్త 13వ అధ్యాయం కానీ, అవన్నీ నెరవేర్పు 95% జరిగినవి. ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2-3% వచ్చేసింది. ప్రతి లేఖనము నెరవేర్పు జరుగుతూ ఉంది. ఆ లేఖన భాగమే ఇదిగో ఇరానులో ఇవాళ జరిగింది. ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు. ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనము.
ఆదికాండము చదివే ముందు నేను ఒక స్టోరీ చెప్తా. ఏమిటంటే ఒక మనిషి ఉన్నాడు, అతడు భార్యని ద్వేషిస్తూ ఉంటాడు. దేవుడు చెప్పింది ఎండో. భార్యని ద్వేషిస్తూ ఉంటాడు, దేవుడు చెప్పింది ఎండో. తండ్రికి అబద్ధం ఆడాడు, దేవుడితో ఒక్కసారి నిజం చెప్పాడు. పిల్లలేమో హంతకులు, కూతురేమో పట్టించుకోకపోవటం వల్ల బయటికి వెళ్ళి పాడైపోయింది. ఇలాంటి వ్యక్తి దేవుడు భూలోకం మొత్తంలో కల్లా ఆశీర్వదిస్తాడా? ఒక్కసారి గుడి మీద చేసుకునే ఆలోచన చేయండి. చూసారా, భార్యని ద్వేషిస్తాడు, తండ్రికి అబద్ధం చెబుతాడు, దేవుడికి ఒక్కసారే నిజం చెప్పాడు, కొడుకులు హంతకులు, కూతురు పాడైపోయింది. ఇలాంటి వ్యక్తి ఆశీర్వదిస్తాడా అంటే జనరల్గా అందరూ ఏమంటారంటే, అలాంటి దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడండి, అలాంటి కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడండి అని జనాలు చెప్తారు. కానీ మనిషి భూమి మీద ఆలోచన చేస్తాడు, మనిషి భూమి అంత ఎత్తు ఆలోచన చేస్తాడు, దేవుడు ఆకాశం అంత ఆలోచన చేస్తాడు, అంత ఎత్తులోంచి ఆలోచన చేస్తాడు. మనిషి ఆలోచన వేరు. మనిషి పై వేషము, పై బంగారము, పై అధికారము, పై కులము, పైనున్నటువంటివి బట్టలు అవి చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. కనుక దేవుడి ఆలోచనలు వేరు. ఇప్పుడు చదవండి, మా ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనము. లేయా యాకోబు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలండి. యాకోబు భార్య లేయా, ఆవిడి జబ్బు కళ్ళగలిగిన ఆవిడి. అయితే ఆవిడి కనినటువంటి కుమార్తె దీనా. యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మంది కూడా 12 గోత్రాలుగా వచ్చారు. పాత నిబంధనలో యాకోబు 12 గోత్రాల నుంచి వచ్చిన వారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు శిష్యులు 12 గోత్రాలు, 12 శిష్యులు. పాత నిబంధన 12 గోత్రాలు, కొత్త నిబంధనలో యేసు ప్రభు 12 శిష్యులు. 12 12 24 మంది. 24 పెద్దలుగా దేవాది దేవుడు పరలోకములో ఆయన ఎదురుగా 24 సింహాసనాల్లో 24 పెద్దలు కూర్చున్నారు. ఆ 12లో ఈ యాకోబు 12 సంతానము. ఈ 12 సంతానం కాకుండా ఒక ఆడపిల్ల ఉంది. ఆయన ఎవరంటే దీనా. ఆమె పేరు దీనా. మీరు ఈవెన్ దో దావీదుని మనం చూసుకున్నప్పటికీ అతడికి 7 కుమారులు. దావీదు నాన్నగారికి 7 పిల్లలు. 7లో వాళ్ళు కాక ఇంకొక 2 అక్క చెల్లెళ్ళు ఉంటారు. సెరూరియా అనే ఒక అక్క ఉంటుంది. అది ఎవరు చెప్పరు, అది రేర్ కేసులో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ సెరూరియాకి 3 పిల్లలు ఉంటారు. వాళ్ళే దావీదుకి మరి సొంత మేనల్లుళ్ళు అవుతారు. వాళ్ళే సొంత మేనల్లుళ్ళు దావీదుకి మరి సేనాధిపతులుగా ఉంటారు. ఇప్పుడు మేనల్లుళ్ళకి, అప్పుడు మేనల్లుళ్ళకి, ఇప్పుడు మామని ఎప్పుడు చంపుదామా, మామ దగ్గర ఏమి దొబ్బుదామా, మామ దగ్గర ఎలా హింసిద్దామా అని అలా ఆలోచన చేసేవాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారు. చూడండి, అప్పుడు కూడా దీనా ఒక్కతే బయలుదేరింది. అప్పుడు కూడా ఎలా జరుగుతుంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తా ఉన్నాను, బైబిల్లో జరిగినది. లేయా యాకోబు భార్య భర్తలు. వారికి 12 మంది సంతానము. దీనా గారాల పట్టి ఒకటే ఒక కుమార్తె. అయితే ఎప్పుడు లేయాని ద్వేషిస్తూ ఉండేవాడు.
లేయాని ద్వేషిస్తూ ఉండేవాడు. యాకోబు ఎప్పుడు ద్వేషిస్తూ ఉండేవాడు. కూతుర్ని చూడండి, కూతురంట ఆ ఊరు కుమార్తెలను చూద్దామని బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా వెళ్తుంటే ఏమంటారు, అమ్మా నాన్నకి చెప్పాలి కదా. ఈరోజు చెప్తున్నారా చదువుకున్న పిల్లలు? చెప్పట్లా. ఆ రోజు కూడా ఆవిడ చెప్పలా, వాళ్ళ అమ్మతో చెప్పలా, ఎట్లీస్ట్ నాన్నతో చెప్పిందా? అమ్మ నాన్నతో చెప్పలా. పోనీ అన్నదమ్ముల్ని తోడు తీసుకెళ్ళిందా? తోడు తీసుకెళ్ళా. పోనీ స్నేహితురాలతోనే ఇదిగో నేను ఈ పలానా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి పలానా వస్తువు కొనుక్కొని వస్తాను అని చెప్తారు కదా, చెప్పకుండా వెళ్ళింది. అందుకు 2 చూడండి 34 ఆదికాండం 34:2. ఆ దేశము ఏలినటువంటి హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. చూసారా, కూతురు పాడైపోయింది. తండ్రి హృదయం ఎలా ఉంటుందో తెలుసా అండి? కారణం యాకోబు 2 తప్పులు చేశాడు. మెయిన్ తప్పులు యాకోబు 2 చేశాడు. దేవుడు తెల్లారుజామున లేస్తాడు, రవి 30 ఏళ్ళ నుంచి తెల్లారుజామున ప్రార్థన చేస్తాడు, రాత్రిపూట ప్రార్థన చేస్తాడు. ఈడు తప్పు చేసినా మనం క్షమిద్దామని అనుకోడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అది తల్లి అయినా, భార్య అయినా, చెల్లి అయినా, కొడుకైనా, కూతురైనా, అత్తైనా, మావైనా, ఏ రిలేషన్ అయినా సరే దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. అందుకే మన దేవుడు అయ్యాడు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన కుమార్తెను పాడు చేసేశారంట. యాకోబు 2 తప్పులు చేశాడు. 1, తరచుగా భార్యను ద్వేషించేవాడు. జబ్బు కళ్ళదానా, నీకు కళ్ళ జబ్బు కలిగి ఉన్నావు అని. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఇతడు తండ్రిని మోసం చేశాడు. నాకు మాంసం వండి పెట్టంటే మాంసం వండటంలో దిట్ట రెప్కమ్మ. వేటాడటానికి వెళ్తాడు అన్న ఏశావు. అప్పుడు చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తుంది, తల్లి చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తుంది, తండ్రి పెద్ద కుమారుణ్ణి ప్రేమిస్తాడనేది ఈ నానుడి పాతకాలం నుంచి ఉంది, 1000 సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడు తను చక్కగా వండి పెట్టింది, యాకోబుతో ఇప్పించింది. స్వరమేమో యాకోబులాగుంది, పట్టుకుంటేనేమో చేత్తో ఏశావులాగున్నావు. అతడు ఒక కప్పుకొని బయలుదేరి తండ్రిని అబద్ధం ఆడి తండ్రిని మోసం చేశాడు. మెయిన్ తప్పులు 2. ద్వేషించేవాడు, లేయాని ద్వేషించేవాడు, లేయాని భార్యని ద్వేషించేవాడు అభివృద్ధి చెందలేడు. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని సామెతలు చెప్తా ఉంది. భార్యని ద్వేషించాడు. 2 35 అధ్యాయము 1వ వచనం, ఆదికాండం 35:1. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి చాలండి. యాకోబుతో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి బేతేలులో నివసించు అని చెప్పాడు. అయితే అతడు బేతేలులో నివసించకుండా ఎక్కడ నివసించాడండి? ఆదికాండం 33:18. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారములు వేసెను. గుడారం ఎప్పుడు వేస్తారండి? మామూలుగా టెంపరీగా. కానీ ఏం చేశాడు చూడండి, 1000 వరాలిచ్చి
అక్కడ. మరియు అతడు తన గుడారములు వేసిన ఆ. పొలం యొక్క భాగమును ఆ. షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద ఆ. 100 వరహాలకు కొని 100 వరాలకు కొన్నాడు. ఎవరో కాదు, ఈ దీనాన్ని పాడు చేశాడే, యాకోబు కుమార్తెను పాడు చేశాడే, ఆ ఊర్లోని వాళ్ళ దగ్గరే కొన్నాడు. అక్కడ దుకాణం పెట్టాడు. అది రెండో తప్పు. దేవుడు బేతేలుకి వెళ్ళమంటే షెకెములో ఉన్నాడు. దేవుడు భార్యని ద్వేషించొద్దంటాడు, భార్యని ద్వేషించాడు. ఈ 2 తప్పుల వల్ల యాకోబు కుటుంబం చాలా కష్టాలు పడింది. కూతురు పాడైపోయింది. చూడండి, బయటికి వెళ్ళింది, పాడు చేసేశాడు. చూడండి 2వ వచనం 3వ వచనం 34:2. అతని మనసు యాకోబు కుమార్తె ఎవరి మనసు? షెకెము. అది షెకెము మనసు ఆ ఊరిని ఏలేటటువంటి ఆ యొక్క రాజు అనే చెప్పాలి, లేకపోతే ఆ నాయకుడు కుమారుడు షెకెము. షెకెము మనసు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరుని అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షెకెము తండ్రి యొక్క హామోరు యాకోబుతో మాట్లాడటకు అతని ఎద్దకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సేనించి ఇజ్రాయేల్ జనములలో అవమానకరమైన కార్యం చేశాను. వాళ్ళు వచ్చి, అబ్బాయి యాకోబు దగ్గరికి వచ్చాడు, మీ అమ్మాయిని మా అబ్బాయి ప్రేమించాడు, మరి మేము మీకేమైనా డబ్బు కావాలంటే ఇస్తాము. ఇది కన్యాశుల్కం అని ఉండేది. ఆడపిల్లలకు ఎదురు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు వరకట్నం వచ్చింది అంటే పురుషుడికి స్త్రీ తాలూకా తల్లిదండ్రులు ఇవ్వాలి డబ్బులు, కట్నం కింద, వరకట్నం కింద. అప్పుడు ఒక మంచి మాట వాడతాడు ఇక్కడే, వాళ్ళు ఎదురు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తాం అవసరమైతే అని అంటారు. వాళ్ళు అంటారు, యాకోబు అంటాడు, అయ్యా మేము సున్నతి పొందిన వారం, మీరు సున్నతి పొందని వారు, మీరు అన్యులు, అన్య జనాంగం, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము మా పిల్లల్ని మీకు ఇవ్వలేము, మీ పిల్లల్ని మాకు ఇవ్వలేము అని చెప్తే, అయితే మేము కూడా సున్నతి పొందుతామండి. పాత నిబంధనలో సున్నతి పొందటం అనేది పురుష గోచర్మము కొయ్యాలి, సున్నతి పొందటం అనేది ఆజ్ఞ. కొత్త నిబంధనలో ఆజ్ఞ ఏంటంటే బాప్తిసం తీసుకోవటం ఆజ్ఞ. అయితే మీ పిల్లని చేసుకోవడానికి మాకెంతో ఇష్టంగా ఉంది కనుక కట్నమును ఎంతైనా అడుగుడి. ఒలివా ఏంటి? ఓలియు కట్నము అంటే ఎదురు మేము డబ్బులు ఇస్తామని అంటున్నారు వాళ్ళు. చదవండి. మీరు అడిగినంత ఇచ్చేదము, మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయుడి అని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తన సహోదరి అసలు ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు కుమార్తెను పాడు చేసి సైనించి వదిలే ఆ పెళ్లి చేసుకుంటాను అన్నాడో, ఇలా చూసి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు ఈ రోజుకి వచ్చి ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇప్పుడుకొచ్చి జరుగుతుంది. అప్పుడు దావీదు కూడా అదే, తను యుద్ధం చేయవలసిన సమయంలో కూడా నిద్రపోయి లేచి బేర్షబాను స్నానం చేస్తూ ఉంటే తీసుకొచ్చి పాడు చేశాడు. తన భార్యను, తన భర్తను, వాడికి యుద్ధం రాకపోయినా ముందు లైన్లో నుంచోబెట్టి చంపించాడు. దాని ప్రతిఫలము అనుభవించాడు. 4 కొడుకుల్ని పోగొట్టుకున్నాడు. అబ్షలోము చచ్చిపోయాడు. ఒక కూతురు పినతండ్రితో కలుస్తాడు. దావీదుకి అంత కష్టం రాలా, కానీ ఆ ఒక్క తప్పు తప్పించి ఏమీ చేయలేదు అని బైబిల్ చెప్తా ఉంది. అతడు పైనుంచి చూసి బేర్షబాను ఆవిడ స్నానం చేస్తుంటే చూసి పాపము చేశాడని రాయబడి ఉంది. నోవాహు జలప్రలయం అంతా అయిపోయిన తర్వాత తన 3 కోడళ్ళు 3 కొడుకులు తన భార్యతో భూమి మీదకి దిగి మంచి చక్కటి ద్రాక్ష తోట వేసి బాగా తాగి ద్రాక్షరసం పుచ్చుకొని, ఎంతగా పుచ్చుకున్నాడంటే ద్రాక్షరసం తాగాడంటే ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా తెలియలేదు ఆయనకి. అట్లాగా తాగినప్పుడు 2 కుమారులు వచ్చి తండ్రి దిశమల ఫస్ట్ ఒక కుమారుడు చూస్తాడు.
ఆ తండ్రి దిశమాల చూశాడు వెళ్ళి కతిమ కుమారులకి చెప్తాడు, అన్నదమ్ములకి చెప్తాడు. అందుకనే చూసిన కుమారుడు కురీపి అయిపోతాడు. వాడే ఇథియోపియను, కూషు దేశస్థుడు. కూషు దేశం యొక్క వాని చర్మము నల్లనిది తెల్లగా చేయగలవా అని అంటాడు ఒక చోట నిర్గమాకాండంలో. కనుక మనము చెయ్యలేమో. వాడు తండ్రిని దిశమాల చూశాడు కంటితో. బేర్షెబాని చూశాడు దావీదు. కొద్దిగా చిక్కుడుకాయల కూర కొరకు యాకోబు గొప్పగా వండుతాడు చిక్కుడుకాయల కూర చూస్తానికి చాలా బాగుంది. ఒరే నాకు పెట్టవారా అని అడిగాడు. అయితే నీ జ్యేష్ఠత్వపు హక్కు ఇమ్మన్నాడు. దాన్ని ఏమో తీసుకో అన్నాడు. కొద్దిగా చిక్కుడుకాయల కూర కొరకు భ్రష్టుడైన ఏశావు కంటే, వ్యభిచారి అయిన ఏశావు కంటే వాడు వండటం చూశాడు. అవమ్మ చూసింది, కనులకు రమ్యముగా ఉంది ఆ పండు, చూసి తినింది, తన భర్తకిచ్చింది. అవమ్మ చూసి సర్వలోకాన్ని పాపంలో దింపేసింది. దావీదు చూశాడు, పాపం చేశాడు, 4 కొడుకుల్ని పోగొట్టుకున్నాడు. మనము చూడరానివి చూసి కుటుంబంలోనికి అనేకమైనటువంటి శరీరానికి జబ్బులు, కుటుంబంలో అనేక రకాల వ్యాధులు, అనేక రకాల ఉపద్రవాలు రావటానికి కారణం మనం చూసే విధానంలోనే ఉంది. అననీయ సప్ఫీరా కొద్దిగా డబ్బుల కొరకు, గెహజీ కొద్దిగా డబ్బుల కొరకు చూసి అందముగా ఉంది పాడు చేసేసాడు. మీకు ఎదురు డబ్బిస్తాం అని అంటున్నారు. అయితే పైకి మట్టుకు ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా షెకెములో ఉన్న వాళ్ళందరికీ అనౌన్స్ చేశాడు. హవీడైనటువంటి అతను షెకెము నాన్నగారు ఆ ఊర్లో వాళ్ళందరికీ మరి సున్నతి పొందారు. సున్నతి పొంది 3వ రోజు అయ్యింది. పైకి మట్టుకు యాకోబు 12 మంది కుమారుల్లో 2 కుమారులు ఉన్నారు. 3వ దినం వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు 2 అనగా దీనా సహోదరులు రాశాడు. చూసారా? షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని, షిమ్యోను లేవి తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని ప్రతి ఒక్కరిని చంపారు. వారు హమోరు అతని కుమారుడైన షెకెము కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దీనాన్ని తీసుకొని సినిమాలో చూపిస్తారు చూడు. ఒరే వీళ్ళను వీళ్ళు చెల్లిని ఎత్తుకెళ్ళిపోతే హీరో వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి ఆ హీరోయిన్ ఎత్తుకొచ్చేయడం కానీ అది జరుగుతూ ఉంటుంది సినిమాల్లో. సేమ్ అదే వీటిని చూసే అంత బైబుల్లోనే ఉంది. అయితే ఎంత పని చేశారా! నా జనాంగం కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు చూస్తే ఇసుకరేణువుల్లాగా ఎక్కువ ఉన్నారు. నిజమే. యాకోబు ఎంతో బాధపడతాడు. ఒక మంచి మాట వాడతాడు చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోను లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోని పెరిజీయుల్లోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారు రా బాబు. వాళ్ళు నేను నా మనుషులు వాళ్ళందరూ వీళ్ళందరూ కొద్దిమంది ఉన్నారు. వాళ్ళేమో అన్యులు, మనం యూదులం కొద్దిమంది ఉన్నాము. వాళ్ళు చంపేస్తారా నన్ను. ఎంత పని చేశారా! నేను నా ఇంటి వారిను నాశనమగుదని చెప్పాను. అందుకు వారు వేసి ఎడలు జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చు. వేసిని పాడు చేసినట్లుగా నా సహోదరి అయిన దీనాన్ని వారు పాడు చేయొచ్చా? అందుకనే అయినప్పటికీ తండ్రి కుమారులను క్షమిస్తాడు. పాపము ప్రేమ దోషమును కప్పును. ఒకవేళ తండ్రి కుమారుడు తప్పు చేసిన తండ్రి క్షమించినప్పటికీ, ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుల్లో ప్రోడిగల్ సన్లో నా ఆస్తి నాకు ఇచ్చేయి,
నేను సంపాదించుకోగలను, బతకగలను, నా లక్ష్యం మీద నేను బతకగలను అని తండ్రి దగ్గర ఆస్తిని తన వాటాను తీసుకొని, పెద్ద కుమారుడు వాటా పెద్ద కుమారుడు, తండ్రికి ఒక వాటా, రెండో కుమారుడికి ఒక వాటా, రెండో కుమారుడు అంతా పాడు చేశాడు. కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ అండి అది. జనరల్గా ఏం చేస్తారండి, పోలీసు వాళ్ళని వీళ్ళకి చెప్పి, మనం మామూలుగా పిల్లోడు తప్పడిపోయాడు అనుకో ఏం చెప్తామండి, పోలీసు వాళ్ళకి చెప్పి ఎతికిస్తాం. కానీ ఇది కావాలని ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే పాలేరులతో చెప్పి, వాళ్ళతో చెప్పి, వీళ్ళతో చెప్పించి ఎతికించలా. ఏదో ఒక రోజు రాపోతాడా, తన దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు తన దుర్వ్యసనాలకి లోనయ్యి తిరుగుతాడు. అది వద్దు అన్న వినట్లేదు, ఏదో ఒక రోజు రాకపోతాడని తండ్రి ఎలా ఎదురు చూస్తాడు. అది తండ్రి మనసు. తల్లి మనసు ఇంకా గొప్పది. 1000 రక్తపు బొట్టులతో ఒక పాల బొట్టు తయారవుతుందంట. అలాంటి పాలతో పెంచి పీతిగుడ్లు కడిగి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకి తిరగబడతా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు చూస్తాము అంటే, పిల్లలు చూస్తామంటే తల్లిదండ్రులు ఇష్టపడిన వారు కూడా ఉన్నారు. ఒక తల్లికి తండ్రి భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు. చిన్న కొడుకు దగ్గర ఉంటుంది. అతడు మందులు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, భోజనం పెడతాడు, చక్కగా చూస్తాడు, అన్నీ చూస్తాడు. కానీ పెద్ద కొడుకు ఏదో ఊరిలో ఉంటాడు, ఏమీ చూడడు, ఏమి ఉండదు. వాళ్ళకున్న 1 ఎకరమో ఆ పెద్ద కొడుకు రాసేసింది. అమ్మా ఎంత పని చేసావమ్మా, నీకు భోజనం పెట్టాను కదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదమ్మా, నా భార్య నిన్ను ఎంతో గొప్పగా చూసుకుంటుంటే ఎంత పని చేసావమ్మా అంటే, మరే నీ ఆరోగ్యం ఎలా ఉందని ఉత్తరం రాశాడు కదరా, అందుకే పెద్ద కొడుక్కి రాసేసాను అందట. అది ఈ లోకం. అది ఈ లోకం. ఒకసారి ఒక లాయర్ గారు, ఒక అడ్వకేట్ నన్ను అర్ధరాత్రి 12:30కి రమ్మన్నాడు. నేను ఫీవర్తో ఉన్నా, నేను రాలేనయ్యా అంటే, కాదండి రావాలండి అన్నాడు. ఒక అడ్వకేట్ దగ్గర ఒక పాస్టర్ గారు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఢిల్లీలో నేను ఉంటున్న రోజుల్లో నేను పరిచయం అంట అతనికి. జనక్పూరి చర్చిలో మీతో మాట్లాడానండి, నేను విజయవాడ వచ్చేసాను, మీరు కూడా విజయవాడ వచ్చేసారు, నా కుమార్తె ఎవరితోనో, పేరు అనవసరం, ఎవరితోనో వెళ్ళిపోయిందండి, మీరు వస్తే ఆ లాయర్ మాట వింటాడండి, నా మాట వినట్లేదు, ఆ లాయర్ గారి ఇంట్లో ఉంది పాప, నా కూతురు అని అంటే, అర్ధరాత్రి 12:30కి వెళ్ళాం. మీరు వచ్చారేంటి లాయర్ గారు అన్నాడు నన్ను అవతల అడ్వకేటు. సరే నేను ఇదిగో వీళ్ళ అమ్మాయి మీ దగ్గర ఉందంట, నిజమేనా అంటే, ఉంది చూడని చూపించాడు. ఎంత తెలుసా వయసు? 16 సంవత్సరాలు, చిన్న పిల్ల, మైనార్టీ, తీరలేదు. ఇది పాపం, తప్పు కదయ్యా ఇది అంటే, అమ్మా వెళ్ళిపో అమ్మా, మీ తండ్రి దగ్గరికి వెళ్ళు అంటే ఆవిడ వెళ్ళట్లా. వాళ్ళ నాన్నగారు కాళ్ళు పట్టుకున్నాడు, ఆ పాప కాళ్ళు, వెళ్ళట్లా. ఆయన అడిగి చెప్పండి అంటుంది. చిన్నప్పుడు కని పెంచి పీతికొట్టు కడిగి అన్ని పెంచి పెద్ద చేస్తే ఆయన్ని అడగాలంట. ఈ 16 ఏళ్ళకి వాడు హీరో అయిపోయాడు. ఆ విధముగా ఈ షెకెము దావీదు కూతుర్ని లాలనగా మాట్లాడాడంట. చదవండి 2వ వచనం 34:2. 34:2. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో అంత అయిపోయింది. 3 నెక్స్ట్ 3. అతని మనసు యాకోబు కుమార్తె దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి చూసారా, లేనిపోయిన మాటలు చెప్పాడు. తల్లిదండ్రుల కంటే ఆ పిల్లడు మాట అంటున్నారు. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అవతల అడ్వకేట్ అన్నాడు, మేము కావాలంటే శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి అప్పచెప్పేస్తారు కానీ మీకు అప్పచెప్పరు, ఈ పిల్ల రానంటుంది అన్నాడు. మైనార్టీ తీరితే వదిలేసేవాడిని, మైనార్టీ తీరలేదు కదా, నువ్వు కూడా శిక్షార్హుడు అవుతావని నేను బెదిరేశాను. అప్పుడు వదిలేశాడు ఆ పాస్టర్. ఆ పిల్లని తీసుకుని వెళ్ళాడు. తర్వాత మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసిందంట. కుక్కతో ఒక వంకరా.
ఎవడు బాగుపరచలేడు. అందుకే తల్లిదండ్రులు బిడ్డల్ని ఫ్రమ్ ది బిగినింగ్, చిన్నప్పటి నుంచి దేవుని ఎడల భయభక్తులతో పెంచాలి. బైబిల్లో ఎంత చక్కటి మాటలు ఉంటాయి పిల్లల్ని పెంచే విషయంలో. బెత్తము పట్టని తండ్రి పిల్లవాడిని పాడు చేయువానితో సమానము, కర్ర పట్టని తండ్రి రాడ్డు పట్టని తండ్రి అని రాయబడలా. బెత్తము పట్టుకుంటే కొడితే ఏమవదు, వాతలు తేరుతాయి. బెత్తము పట్టని తండ్రి పిల్లవాడిని పాడు చేయువానితో సమానము. నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకి తెచ్చుకొనుము, వాడు పెద్దవాడైనప్పుడు చెదిపోకుండా ఉంటాడు. చిన్నప్పటి నుంచి దేవుడి వాక్యాలు చెప్పాలి, దేవుడి ఎడల భయము భక్తి కలిగినట్లుగా పెంచాలి. అప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు పాడవడు. నేను చాలామందికి బంధువుల్లో ఇదిగో మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, జాగ్రత్త, ఒక కన్నేసి ఉంచండి అంటే మా పిల్లల సంగతి మీకేంటయ్యా అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ డ్రగ్గిస్టులుగా ఉన్నారు, తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు. నీ చెప్పినప్పుడు నువ్వు మాకు చెప్పేది అన్నారు. 20 ఏళ్ళు 15 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారి వాళ్ళని చూస్తే ఎంత దారుణంగా ఉన్నారో. ఇక్కడ షెకేమో ఆ విధముగా దీనానే పాడు చేశాడు. చివరికి ఏమైంది, మా చెల్లిని పాడు చేస్తారా అని వీళ్ళిద్దరు అన్నదమ్ములు యాకోబు ఇద్దరు బిడ్డలు ఊరంతా కలిసి చంపేశారు. ప్రతి పురుషుడిని చంపారంట. హత్యలు జరుగుతూ ఉన్నాయి. యాకోబు మొట్టమొదటి చెప్పిన మాట, యాకోబు తన భార్యని ద్వేషించాడు. రాహేల్ని ప్రేమిస్తాడు, మోసం చేస్తాడు. మా ఆచారం ఏంటంటే పెద్దమ్మాయి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయికి ఎలాగా ఈ జబ్బు కలదాన్ని నాకు చేస్తావా మామ పెళ్ళి. కనుక భార్యని ద్వేషించేవాడు. తండ్రికి అబద్ధం ఆడాడు. తండ్రికి అబద్ధం ఆడి నేను ఏశావునని అబద్ధం ఆడి ఆశీర్వాదం కొట్టేశాడు. ఇలా ఆస్వాదించాడు దేవుడు. అందుకనే అయితే కొడుకులేమో హత్యలు చేసేశారు, కూతురు పాడైపోయింది. కానీ దేవుడు యాకోబులో ఉన్నటువంటి గ్రేటెస్ట్ గొప్ప గుణము ఏంటో తెలుసా అండి? మగసిరి కలిగి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. మలాకి 1:2 చూడండి. దేవుడు ఎలాంటి వాడో చూడండి. మగసిరి కలిగి ప్రార్థన చేసి ఉడుం పట్టి ప్రార్థన చేసి తెల్లవార్లు ప్రార్థన చేసి నిన్ను వదలను అంటే నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే వెళ్ళు, నన్ను ఆస్వాదించేసి వెళ్ళిపో, నువ్వు ఆస్వాదిస్తారా కానీ నిన్ను విడిచిపెట్టను అని పట్టి ప్రార్థన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబు. ఇంట్లో భార్యను తిట్టచ్చు, తండ్రికి అబద్ధం ఆడచ్చు. అరే నీ పేరేంట్రా అంటే నిజం చెప్పాడు యాకోబు అని, మోసగాడని. నిజం చెప్పి దేవుడి దగ్గర ఆశీర్వాదం కొట్టేశాడు, అబద్ధం చెప్పి తండ్రి దగ్గర ఆశీర్వాదం కొట్టేశాడు. భార్యను దేశించవచ్చు, పిల్లలు అంతకులు అవ్వచ్చు, కూతురు పాడైపోవచ్చు, కానీ ప్రార్థన చేస్తాడు మగసిరి కలిగి. హోషేయ 12:3 కాదు, యాకోబు మలాకి 1:2 చూడండి. వారికి తల్లి గర్భమంది యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొను, మగసిరి గలవాడే అతను దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. బేతేల్లో కన్నీరు విడిచి బతిలాడాడట. బేతేల్లో ఆయన అతని ప్రత్యక్షమాయెను. యాకోబును ప్రేమించి తిని మలాకి 2:1-2 నేను మీ ఎడ్ల ప్రేమ చూపించున్నాను, అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడ్ల ప్రేమ చూపితివెందురు. ఏశావు యాకోబు చదవాలి. ఏశావు యాకోబునకు అన్నకాడా, ఏశావు యాకోబుకి అన్నకాడా, అయితే నేను యాకోబుని ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావుని ద్వేషించి అతని పర్వతములు పాడు చేసి అతని స్వాస్థ్యములు అరడమైందన్న చూసారా, నక్కల పాలు చేసి. కారణం
పట్టుపట్టి ప్రార్థన చేశాడు. ఇళ్ళల్లో ప్రార్థన చేయరు. మా పెద్దమ్మ అనేది ఒకప్పుడు, ఒరే మీ దేవుడు స్వార్థపరుడు రా, నేను నీకు పెద్దమ్మని, తల్లి లాంటి దాన్ని, మీ అమ్మ గురించి ప్రార్థన చేస్తే స్వస్థతలు ఇస్తున్నాడు, నాకు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత రావట్లేదు ఏంటనేది. దేవుడు పక్షపాతము లేనటువంటి వాడు, పక్షపాతం లేదు ఆయనకి. ఆయన ఒకవైపు ఒక ఆయన అన్నాడట, మా దైవజనుడు ఎప్పుడు చెప్పేవాడు నా చిన్నతనంలో, భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇద్దరు యేసుప్రభుని నమ్ముకున్నారు. మన ఇళ్ళల్లో ఇప్పుడు అయ్యే జరుగుతూ ఉన్నాయి, చర్చెస్లో అయ్యే జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తలు ఇద్దరు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారు. కానీ భార్య అంటది నా మాట వినాలి నా భర్త అంటది, భర్త అంటాడు నా మాట వినాలి నా భార్య అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇద్దరు కలిసి విడిపోయి అక్కడ ఆ ఇంట్లో ఆ సందు చివారేమో ఆవిడి, ఈ సందు చివారేమో ఈవిడి, ఇద్దరు భార్య భర్తలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా భర్త నా మాట వినాలని ఈయన, నా భార్య నా మాట వినాలని ఈయన, ఇద్దరు కలిసి చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, మా దైవజనుడి దగ్గరికి వచ్చి, ఏమంటే నా మాటే వినాలి. ఇప్పుడు దేవుడు ఎవరి మాట వింటాడు? ఇద్దరు దేవుని పిల్లలే కదా. ఎవరిలో న్యాయం ఉన్నది, ఎవరి విశ్వాసము గొప్పది? ఆయన దగ్గర త్రాసు ఉంది, ఆయన దగ్గర చాట ఉంది, ఆయన దగ్గర జల్లెడ ఉంది. నీ విశ్వాస ప్రమాణాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తా, నీ సమర్పణ స్థాయిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తా. అత్త అనుకోవచ్చు నా ప్రార్థన గొప్పదని, కోడలు అనుకోవచ్చు నా ప్రార్థన గొప్పదని. ఇక్కడ భర్త అంటున్నాడు నా మాట వినాలని. ఇద్దరు మాట వినడంట, ఇద్దరు ఆయన పిల్లలే, ఇద్దరు మాట వినడం. దేవుడు ఇంకోటి చేస్తాడు అని చెప్పేవాడు మా దైవజనుడు. కనుక ఆయన పక్షపాతము లేనటువంటి వాడు. దూద్ కా దూద్, పానీ కా పానీ, నీళ్లు పాలుకు పాలు వేడి చేయగలరు. సత్యాయిని విడిగా తీసి మాట్లాడగలడు. ఎందుకంటే నేనే సత్యము, ఆయన వాక్యమే సత్యము. యోహాను 17:17. యాకోబు మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. యాకోబు తన కొడుకులు చేసిన పనికి దుఃఖముతో వేదనతో ప్రవచిస్తా ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము 5వ వచనం. షిమ్యోను లేవి అని వారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చూసారా వాళ్ళ గురించి ఏం ప్రవచించాడు? ఏమని ప్రవచిస్తున్నాడు తండ్రి కొడుకుల గురించి? నా ఘనమా చాలు. ఆ కతిమ 12 మంది గోత్రాల్లో ఒక్కొక్క గోత్రము, ఒక్కొక్క కొడుకు మనస్తత్వం అక్కడ ప్రవచిస్తాడు. దావీదు, యాకోబు అలా ప్రవచిస్తాడు. వాళ్ళు ఖడ్గాలు తీసుకొని ఆ షెకెము ఊరు మొత్తము చంపేశారు మగపిల్లల్ని. వాళ్ళ ఆస్తి దోచుకున్నారు, ఆడపిల్లలను తీసుకొచ్చేశారు. ఏంటంటే వాళ్ళ చెల్లి దీనాన్ని పాడు చేశారు. కనుక దానివల్ల కక్షలు క్రోధాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు కొడుకులు మర్డర్ చేసేవాళ్ళు అయ్యారు. కూతురేమో పాడైపోయింది, భార్యని ద్వేషించాడు, తండ్రితో అబద్ధం ఆడాడు, దేవుడితో నిజం చెప్పాడు, ఆశీర్వాదం కొట్టేశాడు. చివరికి దేవుడి దగ్గర ప్రార్థన చేసి మగసిరి కలిగి, హోషేయలో ఇప్పుడు తీయండి అది, ఆయన యాకోబు యొక్క విజయము ఎంత గొప్పది అంటే, ఇన్ని లూపోల్స్ ఉన్నప్పటికీ అతనికి, యాకోబు మోసగాడైనప్పటికీ అతడు, ఇప్పుడు ఇందాక చదివారే హోషేయ 12 3వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. ఎవరైనా దేవుడితో పోరాడగలరండి? దేవుడు కొన్ని విచిత్రమైన మాటలు ఉంటాయి బైబిల్లో. దేవుడితో మనం పోరాడగలమా? యాకోబు పోరాడాడు.
ఎలాగా మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. ఏమంటే దేవుడికి అప్పివ్వగలమా? కొన్ని వాక్యాలు ఎలాగుంటాయి, బీదలను కనుకరించేవాడు, బీదలకు అప్పిచ్చేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. కొన్ని మాటలు భలే ఉంటాయి. కొన్ని మాటలు విన్నప్పుడు చాలా దేవుణ్ణి అధిగమిస్తున్నామా అనిపిస్తుంది. నాకంటే మీరు అత్యధికమైనటువంటి అద్భుతాలు చేస్తారు అని అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, యాకోబు తన యొక్క భార్యని ద్వేషించవచ్చు, తన కుమార్తెని పట్టించుకోకపోవచ్చు, కొడుకులు అంతకులై ఉండొచ్చు, తండ్రితో అబద్ధం చేయొచ్చు, అబద్ధం ఆడొచ్చు, మామ దగ్గర లవ్ చేసి తన మామ కుమార్తెను రాహేల్ని 14 ఏళ్ళు, మళ్ళా ఇంకొక 7 ఏళ్ళు, 20 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశాడు. ప్రభువా, నువ్వు యాకోబుని మర్చిపోలేదు. పురుగు వంటి యాకోబు, అవును, మనిషిని పురుగుతో పోల్చావు, యాకోబుని చేపలతో పోల్చావు ప్రభా, పాకు పురుగులతో పోల్చావు తండ్రి. యాకోబు మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. మీలో ఎవరైనా మగసిరి కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే దేవుడి శక్తి, దేవుడి మహిమ, దేవుడు వెలుగుని చూస్తారు. అందుకనే మేము 30 సంవత్సరాల నుంచి పొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన దీనిలో అవి కొట్టుకుపోతే మనం చేసే చిన్న చితక పాపాలు, మరణకరము కాని పాపాలు ఏదైనా చేసే కొట్టుకుపోతాయి. దావీదు తను చేసిన కన్నీరు విడిస్తే ఆ కన్నీటిలో తన పాపాలు కొట్టుకుపోయినాయి అంట. హల్లెలూయా. దావీదు తన కన్నీటితో గీలా అయిపోయిందంట. తన దుప్పట్లు తడిచిపోయినాయి అంట, మొద్దయిపోయినాయి అంట, తడిచిపోయి కొట్టుకుపోయినాయి అంట. తన పాపాలు కొట్టుకుపోయినట్లుగా నీ పాపమును క్షమించేవాడు మన దేవుడే. నీ కొరకు నా కొరకు పరలోకము నుంచి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నీకు నాకు పరలోక జీవ గ్రంథములో మన పేర్లు రాయుట కొరకు ఆయన మన పాపములను క్షమించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన వారసులుగా చేసుకొనుటకు ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన 2 చేతులు చాచి ప్రయాసపడి భారం మోయిజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీరు చుట్టాల దగ్గరికి వెళ్తారా? మీరు బంధువుల దగ్గరికి వెళ్తారా? మీరు మీ చుట్టాల్లో డబ్బు గలల దగ్గరికి వెళ్తారా? అధికారుల దగ్గరికి వెళ్తారా? రాజుల దగ్గరికి వెళ్తారా? మీ కొడుకుల దగ్గరికి వెళ్తారా? మీ కొడుకు వల్ల లాభం లే, నీ కూతురు వల్ల లాభం లే. నా దగ్గర ఉంది విశ్రాంతి, నన్ను అనుకోండి, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తా, నేను నీకు సమాధానం ఇచ్చు దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను చాకలి చేతిలో సబ్బు వంటి వాడను, నీకు మనశ్శాంతినిచ్చేవాడు నేనే, నేను సర్వ సృష్టి గల దేవుడను, నేను ఉన్నవాడను అనువాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యాకోబు అలాంటి దేవుణ్ణి తన మగసిరి గల ప్రార్థనతో నన్ను వెళ్ళని నా కుమారుడు అంటే నువ్వు నన్ను ఆస్వాదిస్తారగా నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థన చేసి దేవుడి కుటుంబంలో, అందుకే అన్నాడు యేసుప్రభు, అబ్రహాము ఇస్సాకు యాకోబుతో మీరు పరలోకములో కూర్చోరా అని యేసుప్రభు అన్నాడు. ఇతను అబ్రహాము కంటే ముందున్నవాడా? చూస్తే 30 ఏళ్ళు కూడా లేవే ఇతనికి. పరలోకములో దేవుడి సింహాసనం పక్కనే అబ్రహాము ఇస్సాకు యాకోబులు కూర్చున్నారు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల దేవదూతలు, కోట్ల అన్య జనాంగము, మిమ్మల్ని నమ్ముకున్న వారందరూ అక్కడ ఉన్నారు ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. బహుదూర ప్రాంతంలో ఉన్న నా కుమారుడు, నా కుమార్తె దీవించండి. నా తల్లిని, నన్ను, నా భార్యని దీవించండి. నా రక్త సంబంధాలు దీవించి ఆస్వాదించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్.